అన్ని రాష్ట్ర పార్టీ నేషనల్ పార్టీ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ పార్టీలకి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. కావలిలో ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఇంతకు ముందు లేవు. దాదాపు కావలి నియోజకవర్గం ఏర్పడి నుంచి అప్పటి నుంచి కూడా ఎంతోమంది రాజకీయాలు చేస్తున్నారు. ఎంతోమంది ఇక్కడ ప్రజాప్రతినిధులు కావలి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఈ రోజు వరకు కూడా ఇటువంటి కక్కుర్తి రాజకీయాలు, ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరువైందనేటువంటి పరిస్థితి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అతని అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అతని మీద కక్ష కట్టి ఈ రకమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితిలో పిరికి పంద చర్యగా అవతల వాళ్ళని అభివర్ణిస్తున్నాం. ఇటువంటి రాజకీయాలు చేసేటువంటి వాటికి ఖబర్దార్, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కావలి నియోజకవర్గ ప్రజలారా, అవతల వారిని ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని గ్రహించండి, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడండి, అభివృద్ధి పదం వైపు నడిపించండి అనే విధంగా మీకు శరణ వేడుకుంటున్నాము. ఈ రకంగా చేసేవాడిని చట్ట ప్రకారంగా శిక్షించమని చెప్పేసి తదుపరిగా అధికారుల్ని మేము వేడుకుంటున్నాం. కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు. మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు. ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం, కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక, అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా, లేకపోతే తుమ్మలపెంట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా, మరి ఏం చేస్తున్నారని చెప్పని, ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లా. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ముద్దిగొండ కృష్ణరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది శాసనసభ్యులు మంచి పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయలే. మరి ఎందుకని, ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లనా ప్రజాస్వామ్యం ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వానికి మేము తీర్పు ఇస్తామని చెప్పని తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం.